హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో అమ్మవారికి పాదాలు ఎలా చేయాలి అన్నదే చూపించేస్తున్నాను. చూసేయండి. ఎవరికైనా యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ముందుగా పసుపు, కొంచెం బియ్యం పిండిని అయితే కనుక తీసుకొని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ముద్ద కింద చేసుకొని, మనం ఏ ప్లేట్లో అయితే లేదంటే ఎక్కడైతే చేయాలి అని అనుకుంటున్నామో అక్కడ పాదం మనకి నచ్చిన సైజులో అయితే కనుక తీసుకొని మధ్య మధ్యలో నీళ్ళు తడి చేసుకుంటే ఇలా చేసుకోవాలన్నమాట. అసలు నాకు చేసే ఉద్దేశం కూడా లేదనమాట. మా వదిన చెయ్యి మనం పూజలో పెడదాము అని చెప్పి అన్నది. అంటే అమ్మవారు తనకి చెప్పి నాతో చేయించుకుందేమో అన్నట్టు నేను ఫీల్ అయ్యాను అనమాట. ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి కదా. అంటే దాన్ని అంత హెవీగా తీసుకోక్కర్లేదని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు కదా. అందుకని నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు చేయగలనా అన్న ఇంటెన్షన్తో కూర్చున్న వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే కనుక అయిపోయి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ కన్నా తక్కువే పట్టుండొచ్చేమో. ఇలా పాదాలు వచ్చిన తర్వాత మనకి వేళ్ళు ఏంటంటే అగ్గిపుల్లతో షేప్లు ఇచ్చుకొని పైన గోర్లు ఉంటాయి కదా, ఆ గోర్లకి ఏంటంటే చిన్న చిన్న ముద్ద ఇలాగా అయితే కనుక పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని వాటిని వేసేసుకున్న తర్వాత చుట్టూ ఫినిషింగ్ మనకు పారాని ఎలాగుంటుందో అలాగా నేనైతే నెయిల్ పాలిష్ని అయితే కనుక పెట్టుకొని ఫైనల్గా మెట్టెలు అలాగే పట్టీలు పెట్టగానే ఒకేసారి లుక్ అయితే కనుక టోటల్గా చేంజ్ అయిపోయింది అనమాట. అంత నచ్చింది నాకైతే. అసలు ఆ పట్టీలు మెట్టెలు పెట్టాక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను నైటే పాదాలు చేసుకొని పెట్టుకున్నా, మార్నింగ్ పూజలో అయితే కనుక పెట్టడానికి ఇలా చూపిస్తున్నాం అనమాట. అసలు ఎంత బాగున్నాయో కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయి.